రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి చూడు. ఒక్క సిగ్నల్ వల్లేదు. నార్సింగ్ నుంచి అవుటర్ ఎక్కుతున్నా, ఒక్క సిగ్నల్ లేదు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే రోడ్డు. సాటర్డే వచ్చిందంటే రోడ్లన్నీ ఖాళీ అబ్బా, ఏమన్నా కానీ అని. రోడ్లన్నీ ఖాళీ అంటే ఖాళీ, భగవాన్లు అన్నం ఖాళీ అయినట్టే మొత్తం. ఇగో మొత్తం ఖాళీ రోడ్డు. నిన్న మొన్న అయితే మొత్తం టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి జామ్ ఉంటుంది. ఈరోజు మొత్తం ఖాళీగా బస్ ఏమైనట్టున్నది. రోడ్లన్నీ ఖాళీ అంటే ఖాళీ అబ్బా. రోజు అసలు ట్రాఫిక్ చూస్తే ఏదైనా షాప్ పెట్టుకోవాలని ఆయన ఈ అడ్డమైన పని చేసే వాళ్ళు అనిపిస్తుంది. ట్రాఫిక్ చూస్తే దాన్ని భయం అయితే ఇక డ్యూటీ కోపది కాదు, ఏం కాదు. ఇక ఖాళీ, అంత ఖాళీ ఉంది రోడ్డు. ఒక్క సిగ్నల్ లేదు చూడు, ఒక్క సిగ్నల్ వల్ల ఇప్పటివరకు ఒక సిగ్నల్ వల్లేదు. ఏడా నార్సింగ్ దాటిందంటే ఒకటే కొట్టుడే కొట్టుడు, 100, 150, 100, 150 వస్తుంది బండి. రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి చూడు సాటర్డే వచ్చినట్టే. ఎవ్రీడే గిట్టే ఉంటే యథార్థం ఉంటుంది. హైదరాబాద్ చల్లగా ఉంటుంది, గిజి 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 ఉంటుంది రోడ్లన్నీ. రోడ్లు ఖాళీ ఉంటాయి, కార్లు ఇష్టం ఉన్నట్టు కొడతారు. 2 వీలర్ వాళ్ళు వన్ సైడే చూసుకోవాలి, ఎందుకంటే వాడు కొట్టేసి వెళ్ళిపోయినప్పుడు మనం పరిశాలలో పడతాం. అందుకే స్లోగా వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్లో చూసుకోవాలి మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి కార్లు చాలా స్పీడ్లు వస్తాయి. నార్మల్ డేలో అయితే ఖచ్చితంగా మనం ఆపకుండా వాళ్ళే ఆపుకుంటారు. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా మనం కొంచెం స్లోగానే ఉండాలి, లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి ఎక్కువ. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది, మళ్ళా లైఫ్ అంతా స్మాష్ అయిపోతుంది. అందుకే మనం ఎప్పుడైనా రోడ్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి అవుటర్ పైన లెఫ్ట్ సైడ్లో చూసుకోవాలి. స్పీడ్గా వచ్చే కార్లు కూడా మనం వాటి నుంచి తప్పించుకునే బారిన పడతాం. మనం ఏం చేయలేం మనం కుదిరాక. ఇక రోడ్లన్నీ తోడుగో ఖాళీ. సాటర్డే వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది. ఎక్కడ పోతున్నారో అందరూ మనసు. ఇక సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే క్రికెట్ ఆడడానికి విలేజ్ల దిక్కు గ్రౌండ్లకి వెళ్ళిపోతారు. కానీ లెఫ్ట్ సైడ్ పోతేనేమో మైండ్ స్పేస్ దుర్గం చెరువు పోతుంది, అంటే ఐక్యం. ఇక కిందికి వెళ్ళిపోతేనేమో కొండాపూరు, 888, రైట్ సైడ్ పోతే రాయదుర్గం. ఓకే బాయ్.